హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గుమ్మడి వడియాలు పెట్టానండి. అవి ఎలాగో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇదిగోనండి, ఇలా వచ్చాయండి నేను పెట్టిన వడియాలు. ఇలా మీడియం సైజులో పెట్టానండి. పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో పెట్టానండి. ఇలా అయితే మనకు వేపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి. ఈ వడియాలు చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి. అది ఎలాగో మీకు చూపిస్తాను, చూసేయండి. వడియాలు పెట్టాలనుకున్న ముందు రోజే ఇలా ఒక గుమ్మడికాయని తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపుని వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ముక్కలు అనేవి చిన్నగా ఉండాలండి, అప్పుడే మనకి వడియాలు అనేవి బాగా వస్తాయండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా కలిసేలాగా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన ముక్కల్ని ఒక క్లాత్లో వేసి మూట కట్టి దాని మీద బరువు పెట్టాలండి. అలా పెడితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలకి సాల్ట్ పసుపు పట్టాలండి. అలా అయితేనే మనకి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో మనం కలిపి పెట్టుకున్న ముక్కలను వేసేసుకుని మూటలా కట్టాలండి. ఇందులో వేసిన పసుపు సాల్ట్ కలవకపోతే కనుక ముక్కల్లో నీరు అనేది ఉండిపోతుందండి. అందుకని బాగా కలిసేలాగా కలపండి. తర్వాత ఇలా క్లాత్లో వేసి మూట కట్టండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడియాలు అనేవి. కుదిరిన వాళ్ళు, గుమ్మడికాయ దొరికిన వాళ్ళందరూ పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయండి పాడవకుండా. ఇలా ఒక పీట మీద ఇలా మూటని పెట్టేసి అలా బరువు పెట్టండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కని తీసుకొని మిక్సీ వేసుకుందామండి. అల్లం మీద ఉన్న పొట్టుని తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. నేను 1 స్పూన్ జీలకర్రను వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. వేసుకున్న తర్వాత ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ముందు రోజు రాత్రే నేను 1/2 కేజీ సాయి మినపగుళ్ళని నానబెట్టుకున్నానండి. లేదంటే మీరు వడియాలు పెట్టే ముందు 3 గంటల ముందైనా నానబెట్టుకోవచ్చండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ని వేసుకుని నానబెట్టుకున్నానండి. మనకు గుమ్మడికాయ ముక్కలు కూడా ముందు రోజు రాత్రే ముక్కలుగా కట్ చేసుకుని మూట కట్టి బరువు పెట్టి ఉంచాలండి. అప్పుడే మనకి అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. మినపగుళ్ళని గ్రైండర్లో వేసుకుని పిండి మెత్తగా ఉండాలండి. అలాగే వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బాలండి. మనం గారెలకి ఎలాగైతే రుబ్బుకుంటామో అలాగే గ్రైండ్ చేయాలండి. అలాగే ఇప్పుడు మనం మూట కట్టి పెట్టాం కదండి, ఆ ముక్కలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని బాగా ఇలా కలపాలండి. ఇవి మనం వడియాలు పెట్టుకునే ముందు రోజే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మూట కట్టుకుని పెట్టాలండి. మనం వడియాలు పెట్టే రోజు కాదండి, ముందు రోజే పెట్టాలి. ఇదిగోండి, ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది ఇందులో వేసి కలుపుతున్నాను. మీకు కారం ఎంత తింటారో దాన్ని చూసుకుని వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. ముందు ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. అన్ని ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకోండి. చేతితో కలిపితే మండుతుంది అనుకుంటే గరిటెతోటైనా కలుపుకోవచ్చండి. గరిటెతో కలిపితే బాగా కలవదని నేను చేతితో కలుపుతున్నానండి. ఒక్కసారిగా పచ్చిమిర్చి పేస్ట్ని కలపకండి, ఎందుకంటే కారం ఎక్కువైతే ఇబ్బంది కదండి. మళ్ళీ తర్వాత చూసుకుని కలుపుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి, పిండిని ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. అలా అయితేనే మనకి పలచగా అవ్వకుండా ఉంటుందండి. లేకపోతే పిండి పలసగా ఉంటే మనకి వడియాలు అనేవి సరిగ్గా రావండి. అందుకని పిండి గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మినప్పిండి కలిపిన తర్వాత చూడండి, ఇలా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అలాగే కారం కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. నేను ముందు వేసేటప్పుడు కొద్దిగా కారం ఉంచేసానండి, అది ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం కారం తక్కువైందని సాల్ట్ కూడా వేసుకోండి. నాకు సాల్ట్ తక్కువైంది, నేను వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోండి.
పిండిని ముక్కల్ని ఈ విధంగా కలుపుకోండి. ఇలా అయితే మనకు వడియాలు అనేవి బాగా వస్తాయండి, లేదంటే పలచగా వస్తాయి. ఇవి ఒక క్లాత్ మీద కాకుండా ఒక కవర్ని తీసుకుని కానీ మైకా సంచిని తీసుకుని కానీ కట్ చేసుకుని దాని మీద పెట్టుకుందామండి. అలా అయితే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇదిగోండి కవర్ని కట్ చేసుకుని నేను ఎలా పెడుతున్నాను. ఇలా ఈ సైజులో పెట్టుకోండి, మీకు వడియాలు అనేవి బాగా వస్తాయి. పెద్దగా పెట్టుకుంటే మరీ పెద్దగా అయిపోతాయండి వేపుకున్నప్పుడు. అందుకని మీడియం సైజులో పెట్టానండి. మైకా సంచిని కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అందుకని ఆ రోజు సాయంత్రమే నాకు ఈజీగా వచ్చేసినాయండి. మర్నాడు మళ్ళీ ఉదయాన్నే తిరగేసి పెడుతున్నానండి. ఎందుకంటే కింద వైపు పచ్చిగా ఉంటాయి కదండి, అందుకని. ముందు రోజు తీసినప్పుడు నేను ఒక పళ్ళెంలో పెట్టుకుని ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నానండి, ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం. ఇదిగోండి మూడో రోజు ఇలా చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఎండిపోయినాయండి నాకు మూడో రోజుకే, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు 3 రోజులకి ఎండిపోయినాయండి. ఇదిగో చూడండి ఇందులో వేస్తుంటే సౌండ్ ఎలా వస్తుందో. ఇలా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే మనం వడియాలు అనేవి పెట్టుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.